नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ, क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। SOT మాదాపూర్ అండ్ నార్సింగి పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ కలిసి చేశారు. ఇందులోని ఒక DCM ఇంటర్సెప్ట్ చేశాము. అందులోని అబౌట్ 720 kgs ఆఫ్ గాంజా రికవర్ చేయడం జరిగింది. ఒక ఫాల్స్ కంపార్ట్మెంట్ పెట్టుకుని ఈ 720 kgs ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మన ఆఫీసర్స్ ఇంటర్సెప్ట్ చేశారు. లాంగ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ కన్సైన్మెంట్ మనము సీజ్ చేయడం జరిగింది. ఇది కూడా సోర్స్ ఈ కేసులో కూడా AOB అండ్ అక్కడ డెస్టినేషన్ ఏదైతే ఉన్నదో ఇది ఔరంగాబాద్కి పోతున్న క్రమంలో మనం సీజ్ చేశాము. టోటలీ మనము చూస్తే 2 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఇందులోనేమో ఒకటి డుండిగల్ అలాంగ్ విత్ NDPS అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేశాము. అట్లానే నార్సింగి పోలీస్ స్టేషన్లో కూడా NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో టోటలీ 3 crores వర్త్ ఆఫ్ గాంజా సీజ్ చేశాము. ఒక పిస్టల్, దెన్ అబౌట్ 3 vehicles, దెన్ అబౌట్ 1228 kgs ఆఫ్ గాంజా అన్నది సీజ్ చేయడం జరిగింది. ఈ 2 కేసెస్ చాలా ఇంపార్టెంట్ కేసెస్. ఎందుకంటే మనకి అయితే తెలంగాణ మీదుగా ట్రాన్సిట్ అయ్యి మనకి మహారాష్ట్ర పోతున్న క్రమంలోని ఇది మనము ఇంటర్సెప్ట్ చేశాము. ఎస్పెషలీ SOT ఇన్స్పెక్టర్స్ బోత్ శివ అండ్ ఆల్సో శివకుమార్, అట్లానే మన ఆల్ ఆఫీసర్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అండ్ ఎంటైర్ SOT సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లాస్ట్ 1.5 month నుంచి కష్టపడి మనకి దీన్ని ట్రాక్ చేసి ఈ కేసెస్ వరకు మనకి సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరి ఈరోజు
2 గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఈ 2 గ్యాంగ్స్ మహారాష్ట్ర, యూపీ, హర్యానాకు చెందిన గాంజా స్మగ్లర్స్ వీళ్ళని అరెస్ట్ చేసి టోటలీ అబౌట్ 1228 kgs గాంజా along with 1 pistol, ammunition, all worth of about 2 crores వరకు, all worth about 3 crores వరకు ఈ గాంజా సీజర్ అన్నది జరిగింది. మరి వివరాల్లోకి వెళ్తే ఇందులో 2 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఫస్ట్ కేస్ మనకి ఎస్ఓటి మేడ్చల్ అండ్ డిండుగల్ పోలీస్ కలిసి సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో మనకి ఒక 2 వెహికల్స్ XUV 500 అండ్ స్విఫ్ట్ డిజైర్లోని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకి ఈ వెహికల్స్ అన్నది ఇంటర్సెప్ట్ చేశాము. ఈ స్విఫ్ట్ వెహికల్ అన్నది మనకి పైలట్గా ఉన్నది. ఈ XUV 500 వెహికల్లోని అబౌట్ 508 kgs వరకు మనకి గాంజా సీజ్ చేశాము. ఇందులోనే అబౌట్ 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఫ్రమ్ యూపీ అంటే ముజఫర్ నగర్ అండ్ ఆల్సో ఫ్రమ్ పానీపట్ ఆఫ్ హర్యానా. ఇందులోని మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే బబ్లూ షిండే అని ఉన్నాడో ఈయన షోలాపూర్కి చెందిన ఆయన, ఈ స్టిల్ అబ్స్కాండింగ్. బట్ మనకి ఈ సోర్స్ అయితే అరకు నుంచి ఉన్నది అండ్ డెస్టినేషన్ ఈజ్ టు షోలాపూర్. ఈ కేసులోనే మనకి పిస్టల్ కూడా ఒకటి రికవర్ అయింది. ఫస్ట్ టైం ఏంటంటే ఒక పైలట్ పెట్టుకోవడం కాకుండా ఇది ఒక ఆర్మ్డ్ ఎస్కాట్ లాగా కూడా మనకి ఈ గాంజా అన్నది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. బట్ సెకండ్ కేస్ సోర్స్ అండ్ డెస్టినేషన్లో డెఫినెట్గా మనము ఆఫీసర్స్ అక్కడ ఆ రాష్ట్ర పోలీస్తో కూడా మనం ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ సోర్స్లోని ఎవరున్నారు అన్నది కూడా మనము ఐడెంటిఫై చేసాం. అట్లాగే డెస్టినేషన్లోని ఎవరైతే ఇది డిమాండ్ పెట్టి తెస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాము. అండ్ లాస్ట్ టైం స్పెషల్ టీమ్స్ కూడా పంపించి వీళ్ళని మనం న్యాప్ చేయడం జరిగింది పాత కేసుల్లోని. బట్ ఇప్పుడు బబ్లూ షిండే అన్నాడు ఎవరైతే షోలాపూర్లో ఉన్నాడో ఈయనకి 3 గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తాడని తెలిసింది. డెఫినెట్గా వీ విల్ గో ఆఫ్టర్ హిమ్ అండ్ వీ విల్ ట్రై టు గెట్ దెమ్.